పోయి నీ కడుపునే పుట్టాలా? పోయి నీ ఇంట్లోనే పుట్టాలా? పోయి ఈ ప్రాంతంలో పుట్టాలా? ఈ దరిద్ర ప్రాంతంలో, ఈ మురికి ప్రాంతంలో నేను పుట్టాలా? నీ కడుపునే పుట్టాలా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ప్రియమైన. అయితే నువ్వు అనుకున్నంత ఈజీగా ఆ మాటలు ఉండవు. ఆయన ఎప్పుడో అనుకున్నాడు. నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపడక మునిపే ఆయన నిర్ణయించి పెట్టాడు. నిన్ను ఏ గర్భంలో పడవేయాలి, ఎవరు నీకు తల్లిగా ఉండాలి, ఎవరు నీకు తండ్రిగా ఉండాలి, ఏమండి ఎలాంటి ఇల్లు, అది ఐశ్వర్యవంతుని ఇల్లా, భేదవాని ఇల్లా, మధ్యతరగతి ఇల్లా, లేకపోతే ఇంకొక సామాన్యుడి ఇల్లా, అసామాన్యుడి ఇల్లా, లేకపోతే భూస్వామే, ఆసామే, ఎలాంటి స్థితి అయినా సరే ఆయన ముందుగానే నిర్ణయించి పెట్టిన దాని ప్రకారం ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత చదువు చదవాలో, నువ్వు ఏ ఉద్యోగం చేయాలో, అది ప్రైవేటా లేకపోతే ఏమంటే గవర్నమెంటా, లేకపోతే 2 చేతులతో చేయాలా, లేకపోతే ఒక ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంకొక ఉద్యోగం చేయాలా, ఇంకొక ఉద్యోగం తర్వాత 3 ఉద్యోగాలు చేయాలా, 4 ఉద్యోగాలు చేయాలా, అవన్నీ ఆయన ముందుగానే బులిఫిన్ రెడీ చేసి పెట్టాడు. ఏ రోజు వరకు నీకు ఎట్లా ఉండాలి, ఏ రోజు వరకు ఎలా ఉండాలి అనేది. అర్థమవుతుందా? ఆ మార్గంలో ఎత్తులు ఉంటాయి, ఆ మార్గంలో తగ్గులు ఉంటాయి, ఆ మార్గంలో వంకర్లు ఉంటాయి. ఏమంటే ఎటు తిప్పవలసిన అనుకున్నప్పుడు ఆయన అన్నీ సరిగ్గానే చేసి నడిపించును గాక. దేని కాలం ఉందో చక్కగా ఉన్నట్టుగా దేవుడు ఏం చేస్తాడంట, నియమించి పెట్టాడంట. దేని కాలం చక్కగా అది నియమించి పెట్టాడు. కనుక ప్రియమైన వాళ్ళ మన వ్యక్తిగత జీవితంలో ఏమంటే జరిగినవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందే, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నానే, అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిందే అని ఎప్పుడు అనుకోమాకండి. నువ్వు అనుకుంటావు, ఆయన అనుకోడు పొరపాటును కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన? దాన్ని గుర్తెరుగుదురుగాక. దేవుడు చెప్పింది నెరవేర్చేదానికే దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. బైబిల్లో మనం ఆలోచన చేయగలిగితే ఒక మాట ఏమో తెలుసిన, చూస్తారా? చూడండి, 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 8వ వచనం చూడండి. గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము, గట్టి చదవండి అన్నమాట, మన దేవుని వాక్యము, మన దేవుని మాట, చెప్పండి గట్టిగా, మన దేవుని మాట నిత్యము నిలిచేది, నిత్యము జరిగేది, దానికి మించి ఏది ఎప్పుడు జరగదు. మీరు మత్తయి సువార్త మనం 5:18 కూడా చూస్తారా? మత్తయి సువార్త మనం 5:18 చూడండి. ఆకాశమును భూమియు గతించిపోయినవే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయను తప్పిపోదని నిశ్చయముగా మీతో దేవుడు చెప్పిందే నెరవేర్చబడును గాక. ఒకవేళ దానికి ఎదిరింపులు, దానికి బెదిరింపులు, ఏమంటే దానికి ఆటంకాలు, దానికి అడ్డుబండలు, దానికి వ్యతిరేకంగా లేచిన వారు ఎంతమంది అయినా రాని, ఏమైనా జరగని, ఆయన మాటే నిత్యము నిలుచును గాక, ఆయన మాటే జరుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటారు అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఒక మాట ఉంది, చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 28వ వచనం. అందరూ, యెహోవా నా ప్రభువా, నీవు మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీకు మేలు చేస్తాను అని నాకు తెలియజేశావే, నాకు చెప్పావు కదా. అర్థమవుతుందా? అది చెప్పినట్లుగా నువ్వు చేసే దేవుడివే. ఎందుకు తెలుసునా? నీవు దేవుడవు గనుక నీ మాట. హల్లెలూయా. ఆయన మనతో చెప్పినట్లుగా ఎందుకు జరిగిస్తారు, ఎందుకు చేస్తారు అని అంటే ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? గట్టిగా చెప్పండి. ఆయన దేవుడు. ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపముడికి ఆయన నరపుతుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి, దేవుడంట అబద్ధమాడేదానికి, చెప్పండి గట్టిగా, మానవుడు కాదు, పశ్చాత్తాపముడికి ఆయన నరుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి
మన దేవుడు ప్రియమైన వాళ్ళరా, మాట ఇస్తే దాన్ని స్థాపిస్తాడు, మాట ఇస్తే దాన్ని స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? దేనికి తెలిసిన ఆయన దేవుడు. హల్లెలూయా. మనం ఎవరమే? గట్టి చెప్పండి. మనం మనుషులు, మనకి ఆయనకి తేడా అది. ఈ రోజున మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకుంటే ఇంతమందికి ఎన్ని రకాల మాటలు చెప్పుంటాం, అవునా కదా? 10 నిమిషాల్లో వస్తానన్నా అన్నది ఎంత పచ్చి అబద్ధం చెప్పలేమండి. మామూలుగా చెప్తాను, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నా అంటారు. వాస్తవానికి చూస్తే ఎన్ని నిమిషాలు అవుతుంది? ఒక ఆయన నాకు తెలుసు, అన్న 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానన్నా అంటాడు, 10 రోజులైనా చేయడు. నిజం, 10 రోజులు కాదు 10 నెలలైనా సరే చేయడు. మరలా మనకు అవసరమయ్యి, ఏన్నా రోజు ఫోన్ చేశాను కదా బాక్స్ కావాలని, ఏన్నా ఫోన్ చేశాను కదా అది కావాలని అని అంటే, అన్న మర్చిపోయానన్నా అంటాడు ఆయన. ఏం చేయాలి మరి? తప్పదు. అర్థమవుతుందా? మనిషి మీరు చూడండి, అమ్మకి ఎన్ని మాటలు చెప్తారు మనిషి, నాన్నకి ఎన్ని మాటలు చెప్తారు, అన్నకి ఎన్ని చెప్తారు, తమ్ముడికి ఎన్ని చెప్తారు, డాడీకి ఎన్ని చెప్తారు, ఎవరికి ఎన్ని మాటలు చెప్పుంటాను. ఆ మాటలన్నీ ఎందుకు నెరవేర్చలేకపోయావు తెలిసినా? నువ్వెవరో తెలిసినా? నరుడివి. నువ్వెవరివి? మనిషివి. నువ్వెవరివి? మనిషివి. అయితే దేవుడు చూడండి, ఆది కాండం నుంచి మీరు ప్రకటన వరకు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏదైతే దేవుడు చెప్పాడో అదే చేశాడు. ఇది తెలిసిన ఆయన ఎవరు? దేవుడు. ఆయన దేవుడు. హల్లెలూయా. కనుక చెప్పిందే ఆయన చేస్తాడు. మీకు ఆ మధ్య గుర్తుందో లేదో, మన మందిర పనులు మొదలుపెట్టి స్లాబ్ వేసుకుందామని, బాల్కనీ స్లాబ్ వేసుకుందామని చెప్పి చెప్పాను. మీరు సహాయం చేశారు. తర్వాత ఒక్కొక్క పని లాక్డౌన్ రోజుల్లోనే జరిగింది. మీకు గుర్తుందో లేదో, లాక్డౌన్ రోజుల్లోనే, కరోనా రోజుల్లోనే జరిగింది. పనులన్నీ ఒక్కొక్కటి మొత్తం జరిగినాయి. ఆ తర్వాత ఒక రోజున పడుకొని నిద్రపోలేదు, కానీ అలా పడుకొని ప్రభువా నీకు స్తోత్రం, ఆ పని చేసావు, ఈ పని చేసావని అలా అనుకుంటానే అలా మైకు వస్తుంది చూడండి, అలా మైకులోకి వెళ్ళిపోతే డేట్లు వినపడతా ఉన్నాయి, 9-10 అని. వెంటనే సడన్గా మెలుకోవచ్చు, ఏంట్రా ఈ స్వరం వినపడింది, ఈ మాట వినపడ్డాయని చెప్పేసి నేను ఆలోచన చేసుకుని తర్వాత మీకు కూడా చెప్పా. గుర్తుందో లేదో, మందిరం పనులన్నీ ముగించబడిన తర్వాత 9-10 డేటుల్లోనే ఈ మందిరం కూడికలు జరుగుతాయని చెప్పా. ఓపెనింగ్ చేసిందని మళ్ళీ మనం ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసిందే కదా, మళ్ళీ ఓపెన్ చేస్తాం. మనం సభాస్కూటాలు పెట్టుకున్నాం. అన్నోళ్ళకి చెప్తే ఒరే పరిస్థితులు బాగలేవు కదరా, అనుకూలంగా ఉన్నప్పుడు పెడదామరంటే, లేదు దేవుడు చెప్పాడు, మీరు చేస్తారా చేయరా? ఆ తర్వాత మాట్లాడుకున్నప్పుడు అన్నోళ్ళు కూడా అనుకున్నారంట, ఆ డేట్లు కాకపోతే ఏమైంది, వేరే డేట్లు పెట్టుకోవచ్చు కదా అంటే, నేను చెప్పాను కదా ఆ పాస్టర్ గారు అన్నాడు, దేవుడు చెప్పాడంట వాడికి, అందుకని ఏ డేట్లు అడుగుతున్నాడు అని చెప్పి. అద్భుతం. ఎందుకంటే ఆ రోజుల్లో కరోనా రోజులు దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఏమవుతుందో ఏమో అని అనుకుంటా ఉన్న రోజులు. అయితే ఆ రోజులు రానే వచ్చాయి, కూటాలు బ్రహ్మాండంగా జరిగినాయి, అంతా అయిపోయింది. ఆ తర్వాత మరలా ఎప్పుడో ఇదైంది. హల్లెలూయా. దేవుడు చెప్తే ఏం చేస్తారు చెప్పండి గట్టిగా, నోరు తెరవండి. తప్పకుండా చేస్తారు. అది ఎన్ని ఆటంకాలైనా రావచ్చు, ఎన్ని అడ్డుగోడలైనా పెట్టవచ్చు, ఎన్ని ప్రతికూలతలైనా జరగవచ్చు, ఎన్నో ఏమండి నానాక రకాలుగా నానాకమంది ఎన్నెన్నో చేయొచ్చు, అవి ఏవి పొరపాటు కూడా నిలవు. దేవుని మాటే చెప్పండి సత్యం, దేవుని మాటే శాశ్వతం, దేవుని మాటే నిత్యము నిలిచేది. ప్రియమైన ఆయన మాట చెప్తే దానికి వ్యతిరేకంగా లేచినవాడు ఎవడు బతుకుతాడు, ఎవడు బాగుపడతాడు, ఎవడు దీవించబడతాడు, ఎవడు ఆశ్రయించబడతారు? అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, మనిషి మాట కాదు కానీ మనకు ముఖ్యం, దేవుని మాట మనకే ముఖ్యం. ప్రియమైన వాళ్ళ, దాన్ని మీరు గుర్తుపెట్టుకుందురుగాక. కనుక దేవుడు చెప్పినది ఏదైనా చేస్తాడు. ఎందుకు తెలుసునా? ఆయన దేవుడు కనుక. హల్లెలూయా. మనము చేయలేము. మన మాట ఏమండి జారేస్తూ ఉంటాం, మాట మనం
దొర్లిస్తూ ఉంటాం. ఆ రోజున ఏదో పొరపాటులో చెప్పానులేండి, ఆ రోజులు ఇలా జరిగిపోయిందిలేండి, ఆ రోజులు ఇలా జరిగింది, ఆ రోజున ఇలా అనుకోలేదండి, ఇలా అయిందండి, ఇలా అయిందండి. మనం సర్దుకుపోయే మాటలు చెప్తా ఉంటాం. దేవుడు ఎప్పుడు సర్దుకుపోయే మాటలు ఎప్పుడు చెప్పడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన చెప్పింది ఎందుకు చేస్తాడు ఇప్పుడు చెప్పండి? ఆయన దేవుడు గనుక. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఆయన చెప్పింది ఎందుకు చేస్తాడంటే 6వ అధ్యాయం తీయండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా, అందరూ చదవండి బిగ్గరగా. మోసపోకుడి, దేవుడు, మరలా చదవండి, మరలా చదవండి, మోసపోకుడి. అర్థమైందా? దేవుడు తాను చెప్పినది తానే ఎందుకు చేస్తాడని అర్థమైందా? దేవుడు ఎప్పుడు వెక్కిరించబడడు. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడడు. నేను అనుకోండి వెక్కిరించబడతా, మీరు అనుకోండి వెక్కిరించబడతారు. అంటే అర్థమేంటి తెలిసినా? ఆ రోజున ఆ మాట చెప్పావుగా, చేశావా అంటే ఇప్పుడు ఆ మాటలో ఆయన ఏమైనట్లు? వెక్కిరించబడతాడు, నవ్వుల పాలైపోతాడు. అయితే నవ్వుల పాలయ్యే మాటలు ఏ రోజు దేవుడు చెప్పలేదు, చెప్పబోడు కూడా. ఆయన ఎప్పుడు ప్రియమైన వల్ల వెక్కిరించబడే మాటలు చెప్పడు. అర్థమవుతుందా? ఒకరికి కళ్ళబొల్లి మాటలు చెప్పడు, ఒకరు నచ్చే మాటలు చెప్పడు, ఒకరు నచ్చని మాటలు చెప్పడు. ఆయన ఏదైతే చేయాలని ఆశపడతాడో అదే ఆయన చెప్తాడు, అదే చేస్తాడు. ఎందుకు తెలిసినా? ఆయన వెక్కిరించబడడు. ఆయన మహిమని మరొకరికి ఎప్పుడు ఇచ్చేవాడు కానే కాదు. ఆ వచనం చూస్తారా? 42:8 చూడండి. యెషయా పుస్తకం 42:8 చూడండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును, చెప్పండి గట్టిగా, నాకు రావలసిన మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను, నా మహిమని మరొకరి నేను ఇచ్చేవాడను కాను అంటాడు. ప్రియమైన అంటే దేవుడు చూడండి ఎంత రోషం కలిగి ఉంటాడో, ఎంత పౌరుషం కలిగి ఉంటాడో, ఎంతగా ఆయన చెప్పిన మాట కొరకు అలాగే నడిపించబడతాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? అబ్రహాముతో చెప్పిన మాట 430 సంవత్సరాలు అయిన తర్వాత నెరవేర్చాడు. అర్థమవుతుందా? నీ సంతతి వారిని ఏమంటే నీది కాని దేశంలో ఇంతకాలం ఉంటారు, తర్వాత వారిని నేను విడిపిస్తానని చెప్పి 430 సంవత్సరాల తర్వాత అయినా ఆ మాట నెరవేర్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తానన్నాడు, తీసుకుని వెళ్ళాడు. అర్థమవుతుందా? కట్టని ఏమండి ఇళ్లలో నాటని చెట్ల ఫలాలు తింటారు, త్రవ్వని బావులు నీరు తాగుతారు అని చెప్పిన ఆ మాటలు 100 సంవత్సరాల క్రితం దేవుడు నెరవేర్చాడు. ప్రియమైన వాళ్ళ యెహోషువ పుస్తకంలో ఆ మాట ఉంటుంది. ఏమని తెలిసినా? తాను చెప్పిన మాటలు ఏది తప్పిపోకుండా అంతయు నెరవేరును. దానికి కారణం ఏం తెలిసినా? మొదటిది ఆయన దేవుడు, ఆ తర్వాత రెండవది ఆయన వెక్కిరించబడేవాడు కాడు. ఈ రోజును చూడండి, అర్థమవుతుందా? ఈ రోజును చూస్తే ఎంతమంది ఎన్ని మాటలు చెప్తా ఉంటారు. అది విశ్వాసులుగా ఉన్నవాళ్ళు కానీ, సేవకులుగా ఉన్నవారు కానీ, లేదా వీధుల్లో తిరిగే వాళ్ళు కానీ, లేదా దేవుని నమ్మని వారు కానీ, ఆ తర్వాత రాజకీయ నాయకులు కానీ, లేదా ఎవరైనా సరే మాటలు చెప్తానే ఉంటారు కానీ అది చేసే స్థితిలోకి వస్తున్నారా అంటే అప్పుడు ఏమైపోతున్నారు? వాళ్ళ జీవితం వెక్కిరించబడిపోతూ ఉంటుంది, నవ్వులు పాలైపోతూ ఉంటారు. అందరు నలుగురిలో నవ్వులు పాలైపోతారు, అందరిలో నవ్వులు పాలైపోతూ ఉంటారు. 2-3 సందర్భాలు బైబిల్లో మీకు చూపిస్తాను, చూస్తారా? చూడండి. ఆదికాండం 17:17 చూడండి. ఆదికాండం 17:17 చాలా జాగ్రత్తగా గమనించింది. అక్కడ దేవుడు 12 అధ్యాయాలు పిలిచాడు. పిలిచిన పిలుపుకు లోబడి అలా బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కనిపించడం, అప్పుడప్పుడు మాట్లాడడం. అబ్రామా బాగున్నావా? నేను నీ కేడం, నీ బహుమానం అత్యధికమైపోతుంది అని అంటే, ఆయననేమి నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానుగా,
సంతానం లేదు సంతానం లేదు అనుకుంటాం ఏంటో నువ్వు. ఆకాశ నక్షత్రాల వలె చేస్తా, సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తా నీ సంతానాన్ని అని అంటే నమ్మాడు. ఆ తర్వాత మరలా రోజులు గడిచిపోయాయి. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటే అదే పప్పులో కాలేశాడు. ఆ తర్వాత ప్రియమైన వల్ల 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ప్రత్యక్షమై, అబ్రామా నా సన్నిధిలో నిందారహితుడు పోయిండు, నిన్ను అత్యధికముగా విస్తరింపజేస్తాను, అత్యధికముగా ఆశీర్వదిస్తాను అని చెప్పి ఒక్కొక్కటిగా చెప్పుకుంటా వస్తా. ఇదిగో ఇక మీద నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అనబడుతుంది, నీ భార్య పేరు శారాయి కాదు శారా అనబడుతుంది, నీవు అనేక జనములకు తండ్రిగా ఉంటావు, ఆమెమో అనేక జనములకి తల్లిగా మార్చబడబోతా ఉంది. ఇవన్నీ విని విని 17వ వచనంలోకి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి అన్నమాట. విన్న మాటలన్నీ విన్నాడండి, సాగిలిపడ్డాడు. సాగిలిపడి నవ్వాడంట. ఎందుకు నవ్వాడంటావు? ఎందుకు నవ్వాడంటావు? లోపలేముంది? సందేహం. లోపలేముంది? ఇప్పటికే దేవుడు చెప్తా వచ్చి 24 సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు లేదా 1 నెల 2 నెలలు 3 నెలలు అయితే బాగానే ఉండేది. 24 సంవత్సరాలు ఇదే మాట ఏమన్నా మార్చాడా? సంతానం ఇస్తా మొట్టమొదటి చెప్పింది అదే, తర్వాత చెప్పింది అదే, ఇప్పుడు చెప్పింది అదే. జరిగేదో జరగందో నాకేం అర్థం కావడంలే అని పక్కున నవ్వాడంట. ఇది నమ్మశక్యం కానిదిలే. ఎందుకని అమ్మాట చూడండి అక్కడ 100 ఏండ్ల వానికి కలుగున 90 ఏండ్ల శారా అర్థమైందా? నవ్వాడంటే ఇది జరగదులే, ఇది కష్టమేలే అని ఏమండి మాట్లాడుకొని మౌనమైపోయాడు. ఆ తర్వాత 18వ అధ్యాయాలకు వచ్చేసరికి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేసేదానికి వెళ్తా, ఇక్కడ నా స్నేహితుడు ఉన్నాడు కదా కనిపిద్దామని చెప్పి దేవుడు వచ్చి అలా కనపడతా పోతా ఉంటే పరుగున పరుగెత్తి సాగిలపడి, అయ్యా నా ఇంటికి రండి అయ్యా, అంత భోజనం చేసి పెడతాను, అలసట తీర్చుకోండి అయ్యా, తినండి అయ్యా, ఆ తర్వాత బయలుదేరి వెళ్ళండి అయ్యా అంటే సరే పదా అని వచ్చిన తర్వాత చేసి పెట్టింది ఆరగించి అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏమంటాడు తెలిసినా? అబ్రామ్ మీదటికి ఇదే కాలానికి నేను వస్తా, నీ కౌగిట కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళ ఈ మాట లోపల ఉండి విన్నది భార్య. చదవండి ఆ మాట. 18వ అధ్యాయం 12వ వచనం చూడండి. 18వ అధ్యాయం 12వ వచనం. శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత, ఆమె ఆలోచన ఏంటి? నా బలం అంతా పోయింది, నా శక్తి అంతా పోయింది, అర్థమవుతుందా? ఇప్పుడు నాకు సుఖం కలుగుద్దా? ఆ తర్వాత నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా, ఆయనే వయసులో లేడు, కుర్రోడుగా కాడు, ఇప్పటికి ఆయనకు 100 సంవత్సరాలు, నాకేమో 90 సంవత్సరాలు. మా ఇద్దరికి పిల్లలు కన్నమా, మా ఇద్దరికి పిల్లలు కలగడమా, మేము ఇప్పుడు పిల్లలు కన్నమా, మాకు ఇప్పుడు సంతానం కలగడమా అని తనలో నవ్వుకున్నదంట. అది దేవుడు చూసి దేవుడు విని అంతటా యెహోవా అబ్రాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. అబ్రామ్ నీకు ఇంత ముందు కూడా చెప్పా, ఇప్పటి వరకు చెప్పుకుంటా వచ్చా, ఇప్పుడు కూడా చెప్పా, మీదటికి నేను ఇదే కాలానికి వస్తా, నీకు సంతానం కలుగుతుందని చెప్పా. నువ్వు నవ్వావంటే అర్థం ఉంది. ఆ మనిషి ఎవరు? ఆ మనిషిని ఎప్పుడైనా చెప్పానా? ఆ మనిషిని ఎప్పుడైనా మాట్లాడానా? నా మాట విని పక్కున నవ్వింది. ఎందుకు నవ్వింది? చూడండి అన్నమాట. అబ్రామ్ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నీ నిర్ణయ కాలం ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు కలుగునను. శారా భయపడి నవ్వలేదని నవ్విందా లేదా? చెప్పండి. అబద్ధాలు కోరు, అర్థమైందా? తడువుకోకుండా చెప్తుంది మళ్ళా అబద్ధాలు. నవ్వలేదు దేవుడు ఏమంటాడు చూడండి అన్నమాట. చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వావు, నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోయిందా?
నా మాట అంటే నీకు అంత ఎగసెగలైపోయిందా? నా మాట అంటే నీకు అంత తృణీకారం అయిపోయిందా? నా మాట నేను ఎప్పుడన్నా నీతో నవ్వుల పాలయ్యే మాట చెప్పానా? నేను నవ్వించే మాట చెప్పానా? నేను కవించే మాట చెప్పానా ఏ రోజన్నా? నా మాట నీకు లెక్క లేకుండా పోయిందా? నవ్వావు, నువ్వు నవ్వావు. అర్థమవుతున్న ప్రియమైన వారు, చూడండి దేవుడు ఎంత రోషంగా అవును నువ్వు నవ్వావు, ఎంత రోషంగా మాట్లాడుతున్నాడో. రోజులు గడిచాయి. ఆ తర్వాత జరిగింది ఏంటి? ఆయనేమో నేను నూరేళ్ళు అన్నాడు, ఏమేమో ముసలోడు అన్నాడు. ముసలోడు అన్నది కదా ఆమె. ఆయనేమో వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆయన ఏమన్నాడు? 100 ఏండ్ల వానికి అన్నాడు. ఈమెమన్నది? ముసలోడికి నాకు సంతానం కలుగుద్దా అని నవ్వింది. నవ్విన మాట నవ్వినట్లుగా ఉంచాడా దేవుడు? చెప్పరాబండి. మరలా ఆమె అంటది, నాకు దేవుడు నవ్వు కలుగు చేశాడు ఈ వయసులో. ఇది ఏమండి, నాకు పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలకు పుట్టి వాళ్ళ పిల్లల్ని నేను ఎత్తుకోవాల్సిన స్థితిలో ఇప్పుడు నాకు నవ్వు కలుగు చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే దేవుడు నవ్వులు పాలయ్యేవాడు కాదు. అందుకని రాయబడి మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు వెక్కిరించబడడు. దాన్ని గుర్తుపెట్టుకుందురుగాక. దేవుడు ఒక మాట నీతో చెప్పాడా, నీ కుమారునితో చెప్పాడా, నీ భార్యతో చెప్పాడా, అది తప్పకుండా అక్షరాల నా ప్రభు నెరవేర్చును గాక. హల్లెలూయా. ఆ మధ్యలో ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని సుడిగుండాలైనా రాని, ఎన్ని ఆటుపోట్లైనా రాని, అయినా అవన్నీ నిర్మూలమైపోతాయి. నా దేవుని మాట ఆయన జరిగించును గాక. హల్లెలూయా. ఓసారి ఓ తల్లి ప్రార్థన చేసుకుంటా ఉంది, అయ్యా నా భర్తను మార్చావు, నా పెద్ద కుమారుని మార్చావు, నా కూతురును మార్చావు, ఈడున్నాడయ్యా, ఈ చిన్నోడు ఉన్నాడయ్యా, ఈడు మాట వినకుండా తిరుగుతున్నాడయ్యా, నేను ఎంతకైతే ప్రార్థన చేస్తున్నాను అంతగా ఈడు తాగుబోతుడిగా మారిపోయాడా, ఎంత తిరుగుబోతుడిగా మారిపోయాడయా, ఈ నేను చూడలేకపోతున్నాను ప్రభా, ఈయన మార్చయ్యా, ఈయన మనసును మార్చు, ఈడు తలంపులు మార్చు, ఆలోచనలు మార్చు, ఉద్దేశాలు మార్చు అని రోజు ప్రార్థన చేస్తుంది. వాడు పడుకున్న తర్వాత వాడి దగ్గరికి పోయి వాడి మీద చేయబెట్టి అర్ధరాత్రి పూట కూడా ప్రార్థన చేసేదంట. దేవుడు ఒకరోజు నా తల్లితో చెప్పాడంట, ఏమని తెలిసినా, నీ చిన్న కుమారుడు మారడం నువ్వు చూస్తావు, చూడక మునుపు నువ్వు చనిపోవు అని దేవుడు చెప్పాడంట. దేవుడు చెప్పిన తారీఖు వేసుకున్నది, ఆ దేవుడు చెప్పిన ఆ మాట తన డైరీలో రాసుకున్నది. రోజులు గడిచాయి. ఇక పిల్లలు అన్న తర్వాత డైరీలు తిరిగేస్తూ ఉంటారు కదా, అమ్మ డైరీ, నాన్న డైరీ ఏమి రాసి తిరిగేస్తూ ఉంటారు కదా. వాడు కూడా చదువుకున్నాడంట. నేను ఎట్లా మారడం నా తల్లి చూస్తుందో, చూద్దామని ఇంకొంచెం రెట్టమొత్తంగా నడిపించడం ప్రారంభించి, అంత రెట్టమొత్తంగా నడిపించబడుతూ ఉంటే ఆ తల్లికి అనారోగ్యం వచ్చి ఒక రోజున శ్వాస ఆడకో ఏదో మొత్తం మీద చనిపోయారని బంధువులందరూ వచ్చారండి. ఆ తర్వాత ఏడుస్తూ ఉన్నారు, వాయిస్తూ ఉన్నారు, అన్నీ అయిపోయినాయి. ఈ చివరిగా ఈడు రాలా, ఆ సమయం వరకు ఈడు రాలా. ఏది స్నానం చేసి పెట్టిలో పెట్టి తీసుకుపోతారా, ఆ సమయం వరకు రాలా. వచ్చిన తర్వాత ఆ చివరిలో వచ్చి ఆ తల్లిని చూస్తా అక్కడే మోకరించి ఏమ్మా నాకు దేవుడు చెప్పాడు అని చెప్పేసి నీ డైరీలో కూడా రాసుకున్నావుగా, నేను మారక మునుపు చనిపోవని. ఇప్పుడు ఎందుకు చచ్చావు? ఇప్పుడు ఎందుకు చనిపోయావు? నీ దేవుడైతే లే, ఇప్పుడు నేను మారతా అని అన్నాడంటండి. ఒక్కసారిగా ఆమెలోకి ఊపిరి వచ్చి అలాగ లేచి కూర్చున్నదంట. హల్లెలూయా. ఆ తరువాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బిత్తరిపోయి, ప్రియమైన వాళ్ళరా వీడు కూడా బిత్తరిపోయి ఆ సమయంలో అక్కడ మోకరించిన వాడు ఆ మాట అన్నాడు కదండి, కళ్ళ మీద అలాగే నీళ్లు పెట్టి, మమ్మీ నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్మిన దేవుడు నన్ను మారక మునుపు చనిపోవు అని చెప్పిన మాట ఇదిగో ఈరోజు నెరవేర్చాడు. ఇదిగో నేను మారిపోతా ఉన్నా, నేను మారు మనసు పొందుతా ఉన్నా అని చెప్పి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ తల్లితో చెప్పాడనంటే మరలా అలాగే పడుకొని ప్రాణం విడిచిపెట్టిందంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి గమనించండి, ఎన్ని ఆటుపోట్లు ఎదురు కావచ్చు, సుడిగుండాలు లాంటి సమస్యలు నీ చుట్టూ మెట్టవచ్చు,
అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో జరగకూడనివి జరగవచ్చు, జరగవలసినవి జరగకపోవచ్చు. నా దేవుడు నీతో చెప్పాడా, అది ఏ రోజుకైనా ఆయన చేసి పెట్టునుగాక. హల్లెలూయా. ఎందుకు తెలిసిన ఆయన దేవుడు, ఎందుకు తెలిసిన ఆయన చెప్పండి, ఆయన వెక్కిరించబడడు. చెప్పింది చేయలేని వాడు కాదు ఆయన. వెక్కిరించబడదని ఆయన ఒప్పుకోడు. ఆయన నేను ఎవరినిరా, నేనే. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ స్థితిని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదువుగాక. అందుకని మీకు చెప్తా ఉంటా, దేవుడు మీతో మాట్లాడా, ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేసుకోండి. వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడా, వాక్యం చెప్తున్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడా, అర్థమవుతుందా? లేదా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడా, అవన్నీ అలా పట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు, దేవుడిని ప్రార్థన చేస్తూ ఉండు. నా దేవుడు తప్పకుండా చేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వెక్కిరించబడే దేవుడు కాదు, పొరపాటు కూడా కాదు. దాన్ని గుర్తెరుగుదుముగాక. ఈ సందర్భంలోనే ఇంకొక మాట చూపిస్తాను, చూస్తారా? మత్తయి సువార్తమానం 9:23 చూడండి. మత్తయి సువార్తమానం 9:23. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చలిపోలేదని వారితో గమనించండి. ఆయన గారికి లేక పుట్టినట్టుంది. బంగారం లాగా పెంచుకున్నాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పెరిగింది, పెద్దదైంది, చేతికి వస్తుంది కదా అనుకుంటా ఉన్నప్పుడు ఆ చిన్నది ఏమండి, ఏమి రోగం వచ్చిందో మనకు తెలియదు కానీ, ఏమైందో మనకు తెలియదు కానీ చనిపోయింది. చనిపోయినప్పుడు అందరూ ఏడ్చుకుంటా ఉంటే ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే, విశ్వసించు అన్నాడు. యేసు ప్రభు లోపు ఇంటికి వచ్చేలోపు జనసమూహం కిక్కిరిసిపోయారండి, గొల్లు చేస్తూ ఉన్నారండి, శబ్దాలు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు అంటాడు, నాకు స్థలం ఇవ్వండి. ఇప్పుడు ఎందుకయ్యా స్థలం? ఏదో ఇంతకు ముందన్నా వస్తే స్థలం ఇస్తే ఏదన్నా బాగు చేస్తాం అనుకోవచ్చు, ప్రార్థన చేస్తే బాగుపడుద్ది అనుకోవచ్చు. పోయిందిగా, ఇప్పుడు ఎందుకు స్థలం? నా మాట ఏనరా, ఈ చిన్నది, చెప్పండి గట్టిగా, ఈ చిన్నది నిద్రించుచున్నది, చనిపోలేదు అని అంటే వాళ్ళు ఏం చేశారంట? అందరు కలిసి నవ్వారు. అందరు కలిసి ఆ మాట విన్న వాళ్ళందరూ నవ్వారు. అందరూ ఆయన అపహసించారంట. ఏంట్రా, చనిపోయి ఇంతసేపు అయి ఉంటే, చనిపోయింది మనం అందరూ ఏడుస్తూ ఉంటే, చనిపోయింది అందరం వచ్చేసి ఉంటే, ఈ చిన్నది నిద్రించుచున్నది చనిపోలేదు అంటున్నాడు అని అందరూ పక్కులు నవ్వి అపహసిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, వాళ్ళ మాట నెరవేరిందా, దేవుని మాట నెరవేరిందా? చెప్పరేమండి. వాళ్ళు అపహసించిన మాట అదే నెరవేర్చబడిందా? యేసు ఏమన్నాడు? ఈ చిన్నదే నిద్రించుచున్నది, చనిపోలేదు అని అలా చేపట్టుకుని అలా లేపాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన మాటల్లో ఆయన ఏ రోజు వెక్కిరించబడేవాడు కాదు. దాన్ని గుర్తుపెట్టుకుందరు గాక. నీ జీవితాంతం గుర్తుపెట్టుకు, దేవుడు వెక్కిరించబడడు. ఆయన ఎందుకో ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా నెరవేర్చడం తెలిసిన, మొదటిది ఆయన దేవుడు. హల్లెలూయా. రెండవది ఆయన వెక్కిరించబడేవాడు కాదు. దాన్ని గుర్తుపెట్టుకుందాము గాక, దాన్ని ఆలోచన చేసుకుందాము గాక. రోజులు గడిచిపోవచ్చు, ఎన్ని రోజులైనా సరే నా దేవుడు చెప్పిందే చేయును గాక. రెండవ మాట చెప్తాను, చూస్తారా? చూడండి,